ఏపీలో కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. 3 వారాలుగా తమ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్న శిలాఫలకాలను సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యాలయాలతో పాటు తమ పార్టీ నేతల ఇళ్లను కూడా ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగులు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.